ఫిల్మ్ మాధ్యమాల ద్వారా మనందరికీ సుపరిచితులైన శ్రీమాన్ సివిఎల్ నరసింహారావు గారు. ఈయన 46 సంవత్సరాలుగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో అడ్వకేట్గా తమ సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా వీరు రక్షా ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా పబ్లిక్ రెస్పాన్సివ్నెస్, లీగల్ యాక్షన్ అండ్ స్పీడీ జస్టిస్కు ఒక వేదికను అందించి సంఘ సంస్కర్తగా పనిచేస్తున్నారు. వీరు ఎంచుకున్న టాపిక్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ ఇన్ రామాయణ. ఈ టాపిక్పై మనందరికీ మార్గదర్శకం చేయవలసిందిగా శ్రీమాన్ సివిఎల్ నరసింహారావు గారిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సరస్వతికి వందనం. ఇవాళ ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ మార్గం, ఇది నాకు ఇచ్చిన విషయం. ఒక 50-100 పేజీలు రాసుకొచ్చినట్టు గుర్తు. పొద్దున్నుంచి కూర్చొని ఒక్కొక్కళ్ళు మాట్లాడిన తర్వాత ఒకళ్ళు మాట్లాడగానే 10 పేజీలు తీసి పక్కన పెట్టా, ఇంకోళ్ళు మాట్లాడగానే ఇంకో 5 పేజీలు తీసుకుని పక్కన పెట్టా. ఇప్పుడు ఇంతకుముందు నా ముందు మాట్లాడిన దుర్గాప్రసాదరావు గారు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. ఆయనే అంత సంతోషంగా ఉంటే మరి నేను ఎంత సంతోషంగా ఉండాలో అని ఆలోచించాను. ఇకపోతే 5 కోట్ల పెండింగ్ కేసులు. ఈ 5 కోట్ల పెండింగ్ కేసుల్లో కొత్త కేసు వచ్చి జాయిన్ కాకుండా ఉంటే 300 సంవత్సరాల పైన పడుతుంది. ఇది పరిస్థితి ఇప్పుడు. ఓకే, అసలు నాకు రామ అనే 2 అక్షరాల తారక మంత్రం తప్ప రామాయణం అని కానీ రామనారాయణం అని కానీ సరిగ్గా పలకటం కూడా రాదు. అటువంటిది రామాయణాన్ని ఔపోసన పట్టి న్యాయశాస్త్రాన్ని మా శ్రీధరులు లాంటి వాళ్ళు అలవగ్గా మాట్లాడగలిగిన వాళ్ళందరినీ ముందు ఈ ఏడిఆర్ కాన్సెప్ట్ ఏమిటి అని అనుకున్నాను. కాకపోతే ఈ రామాయణ పరిస్థితుల్లో సరే ఈ ఏడిఆర్ కాన్సెప్ట్కి సంబంధించినంతవరకు ఇందాక దుర్గాప్రసాద్ గారు అన్నారు, వాల్మీకి రామాయణాన్ని ఒక ఉద్దేశంతో రాశారేమో అని. అంటే కలియుగంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుని మొదలుపెట్టి, అసలు రామా నువ్వు అడవికి వెళ్ళాలి తప్పదు, నేను మీ అమ్మ కైకేయికి వరం ఇచ్చాను అని అన్నప్పుడు, సారీ నాన్నగారు నా వల్ల కుదరదు, ఆల్రెడీ అయిపోయినాయి, ఐఎమ్ సారీ అని ఉంటే అక్కడ అయిపోయేదిగా, ఇంక రామాయణం లేదు. లక్ష్మణుడు కూడా నేను నీతో పాటు అడవికి వస్తాను అన్నప్పుడు ఊర్మిళ సరే నువ్వు కూడా వెళ్ళిపో, నేను దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అక్కడ ఆగిపోయింది. అలా కాకుండా సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య సృష్టించి చివరికి రావణ వధ దాకా తీసుకెళ్ళాడు వాల్మీకి మహర్షి. అందుకే ఈ ఏడిఆర్ కాన్సెప్ట్ అన్నది అంత ముఖ్యమని నాకు ఎందుకో బలంగా అనిపించింది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం శ్రీ రామాయణ శంఖారావం అని పేరు పెట్టుకున్నాం. శంఖారావం అంటే పాంచజన్యం పూరించినట్టేగా, యుద్ధానికి మొదలుపెట్టినట్టేగా, ఈ యుద్ధం లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినట్టేగా. ఈ రామాయణం గురించి రాత్రంతా చాలా బెంగెట్టుకున్నా. ఎందుకంటే నిన్న లేజర్ షో చూసిన తర్వాత ఈ రామనారాయణం అంతా కలియ తిరిగిన తర్వాత ఏంటిది, ఎక్కడున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని ఇంకా శంఖారావం పూరిస్తుంటే దాదాపు 2 ఏళ్ళైంది. శంఖారావు ఎన్నేళ్ళు పూరించాలి, యుద్ధం ఇప్పుడు మొదలెట్టాలి. దాహం వేస్తే బావి తవ్వుకున్నట్టుగా మనం ఉందామా, లేకపోతే ఎక్కడో అక్కడ యుద్ధం మొదలు పెడదామా అనిపించింది. అందుకని ఈ యుద్ధం మొదలు పెట్టడానికి ఏడిఆర్ కాన్సెప్ట్ని మనం బలంగా తీసుకున్నాం. మేము అప్పుడప్పుడు సినిమాల్లో ఉంటుంటాం కాబట్టి సరిగ్గా నేను అంటే వరుస పెట్టి పారా నెంబర్ 1 పారా నెంబర్ 2 అని చెప్పలేనేమో, కానీ అక్కడో ముక్క ఇక్కడో ముక్క చెప్తూ అంట మీరు ఎడిట్ చేసుకుంటే నాకు బాగుంటుంది. ఎందుకంటే చక్రధర్ చెప్పినట్టుగా ఈ రామాయణాన్ని రీసెర్చ్ సెంటర్ని భవిష్యత్ తరాలకి వాళ్ళకి విలువలు నేర్పడానికి ముఖ్యంగా
ఈ దేశంలో ఉన్న హిందువుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను మా ఊళ్ళో పొద్దున్న 5ంటికి అజాన్తో లేస్తా. ప్రతి వాడు వింటాడో లేదో తెలియదు, కానీ మా ఊళ్ళో మేము 5 సార్లు ఆ నమాజ్ వింటూనే ఉంటాం, హైకోర్టులతో సహా. ఎంత డిసిబుల్ పెట్టినా, ఎన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా అది ఎందుకు అమలు చేయలేమో ఆ భయం అనేది పోగొట్టడానికి ఇక్కడ రామనారాయణలో మనం పునాది రాయేద్దాం. ఇందాక నైతిక విలువలు అన్నారు. నైతిక విలువలు అన్నది ఇప్పుడు చెప్తే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ అని 86లో చట్టం తెచ్చుకున్నాం. దానికి తగ్గట్టే 20 ఏళ్ల క్రితం అబ్సనిటీస్ అని పెట్టుకున్నాం. వాటిని మనం అమలు చేసుకోలేం. అలాగే వారు చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఎంత అద్భుతమైన యాక్ట్ అంటే, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఇద్దరే ఉన్నారా, పిల్లలు అమెరికాలో ఎక్కడైనా ఉన్నారా, ఒక్కళ్ళే ఉన్నారా, ఈ వివరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేసి ప్రతి నెల ఎస్పీకి పంపించాలి రిపోర్ట్. అంతేగాని ఎంతమందిని మనము వృద్ధుల్ని, అంటే ముఖ్యంగా మా హైదరాబాద్లో ముసలి వాళ్ళని వృద్ధుల్ని దయాదాక్షిణ్యం లేకుండా చంపేసిన ఇష్యూస్ మనం బాగా చూస్తున్నాం. అమ్మ మర్చిపోయా, నువ్వు అప్పుడు టైం అయితే వచ్చి లేచి నుంచుంటావు కదా, నుంచిన ముందు 2 నిమిషాల ముందు నుంచో, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ చెప్పేసి కూర్చుంటాను. ఓకే, సో ఎందుకంటే దీంట్లో అన్నిటికీ పరిష్కారాలు చూపించారు. ఈ రామాయణం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది అంటే, మా కేసులన్నీ కూడా అందరూ ఇవాళ విజయనగరంలో చాలామంది మా బార్ మిత్రులు వచ్చారని ఇప్పుడే బార్ ప్రెసిడెంట్ మిగతా అడ్వకేట్ మిత్రులు వచ్చారని చెప్పి తెలిసింది. సో మనం చూస్తూనే ఉన్నాం, అన్నదమ్ముల మధ్య కేసులు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కేసులు, భార్యాభర్తల మధ్యలో కేసులు, స్నేహితుల మధ్యలో కేసులు, యజమాని సేవకుల మధ్య కేసులు, దాయాదుల మధ్య కేసులు, ఇవన్నీ కేసులన్నిటినీ కూడా మనము సాల్వ్ చేసుకోవటానికి ఈ ఏడిఆర్ కాన్సెప్ట్ ఒక్కటి సరిపోతుంది. దెన్ దీంట్లో ఇక్కడ ఈ చెప్పగలం ఏడిఆర్లో వీళ్ళందరినీ హనుమంతుడు, అంగదుడు ఇటువైపు నుంచి అయితే, విభీషణుడు, మారీచుడు, ఆఖరికి కుంభకర్ణునితో సహా రావణుణ్ణి నాయన యుద్ధం వద్దు అని చెప్పి నయాన్నో భయాన్నో యుద్ధం మాన్పించడానికి ప్రయత్నం చేశాడు వెన్ల. ఆఖరికి సరే చేయాల్సిందంతా చేసి హనుమంతుడు, నువ్వు ఇంత గొప్పవాడి రావణ, ఎందుకు నీకు చెప్పు ఈ హడావిడి అని చెప్పేసి, మళ్ళీ లేకపోతే నా ప్రభువు ఇంత గొప్పవాడు, నువ్వు అయిపోతావురా బాబు అని చెప్పేసి చెప్పాడు. అయినా వెన్ల. ఆఖరికి అంగదుడు, సరే నా స్వామికి ఒక చిన్న సేనాని సేవకుడైన నేనే ఇంత బలంగా ఉంటాను, నీ బలంలో అతి బలవంతులైన వాళ్ళని తీసుకొచ్చి నా పాదాన్ని కదుపు అని ఆ కాలు పెడితే కదపలేక అతన్ని బెదిరించి పంపించేసి బెంగెట్టుకునేలాగా చేశాడు. ఇవన్నిటినీ కూడా ఎందుకంటే వీటిని రిపీట్ చేయదలుచుకోలేదు, అన్నీ తెలుసు మనకి. 2-3 ఇష్యూస్ చెప్పేసి నేను ముగిస్తాను. ఇందాక భరతుడి గురించి, రాముడి గురించి, సంవాదం గురించి 2-3 వక్తలు చెప్పారు. దాంట్లో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్, గవర్నమెంట్ ఈజ్ ది బిగ్గెస్ట్ లిటిగెంట్ అని మీకు గుర్తుండే ఉంటుంది అడ్వకేట్ మిత్రులు. ఈనాడు పేపర్లో మొత్తం ఒక ఫుల్ పేజీలో ఒకవైపు భారత ప్రధాన న్యాయమూర్తి, ఇంకోవైపు భారత అత్యున్నత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇద్దరూ పాపం కన్నీళ్ళు తుడుచుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని. దానికి కారణాలు వాళ్ళు ఏం చెప్పినా కూడా 2007లోనే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్పెసిఫిక్గా చెప్పింది, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనూ, గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్లోనూ పర్మనెంట్ అండ్ కంటిన్యూస్ లోక్ అదాలట్లు ఉండాలి అని చెప్పేసి. యతిరాజులు గారికి మాకు కొంత ఒక 20 ఏళ్ల పాటు సంబంధం ఉంది కాబట్టి కొన్ని లోక్ అదాలట్లు మేము కండక్ట్ చేసాం. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడ ఈ లోక్ అదాలట్లు పెట్టల.
మళ్ళీ మేము న్యాయస్థానానికి వెళ్తే మళ్ళీ అప్పుడు న్యాయస్థానమే ఉంటే అక్కడ ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, డిఆర్టీలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నాయో లేవో తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏది ఏమైనా ఈ ధర్మయుద్ధమే. మనం కత్తులు కటాలు తీసుకుని వెళ్ళి మిగతా వాళ్ళలాగా యుద్ధం చేయక్కల్లా. ఈ శంఖారావం పూరించాం కాబట్టి మనం ఇక్కడ ఈ ఇష్యూస్ మొన్న అదే ఇందాక జస్టిస్ మాధవి చెప్తూ ఈ ఫ్యామిలీ ఇష్యూస్లలో గొడవలు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే దాంట్లో కూడా ఏడిఆర్ కాన్సెప్ట్లు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే ఒక కొత్త రకమైన కాన్సెప్ట్లో అప్పట్లో 2014కి నాట్ టు అరెస్ట్ అని జడ్జిమెంట్ వచ్చేసరికి రాకముందు పోలీసులు ఫోన్ చేసేవాళ్ళు, అందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మనేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక యాంటిసిపేటరీ బెయిల్స్లోకి వెళ్ళలేక కొంతమంది భయపడి ఆత్మహత్య చేసుకున్న కేసులు ఉన్నాయి. అప్పుడు కొంతమంది వాలంటరీ ఆర్గనైజేషన్స్ సోకాల్డ్ ఇందాక నిహారికి చెప్పినట్టుగా ఈ విమెనిజం ఫెమినిజం అన్నవాళ్ళు పోలీస్ స్టేషన్స్లలో సెంటర్స్ పెట్టి, కౌన్సిలింగ్ సెంటర్స్ అని పెట్టి పోలీసు వాళ్ళని ఇంటికి పిలిపించి మొగుడిని వాళ్ళ తాలూకు బంధువుల్ని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఇన్ని అరాచకాలు జరిగేవి. అప్పుడు మళ్ళీ బిలాల్ నస్కీ గారు 99లోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, అసలు పోలీస్ స్టేషన్లలోనే మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండకూడదు, పోలీసులతోటి హోంగార్డ్స్ తోటి నోటీసులు పంపించకూడదని. అంటే అలా అంత బ్యూటిఫుల్గా వాళ్ళు న్యాయ వ్యవస్థ వచ్చి ఈ సమాజాన్ని కాపాడటానికి ఉంది. ఇది శంఖారావమే, ఇది యుద్ధమే నాకు సంబంధించినంతవరకు. రెండో పాయింట్ 2007లో అనుకుంటా 2002లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. దాని ప్రకారంగా ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు కూడా వాళ్ళ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవాలి. అది వాళ్ళకి కొంత వర్కౌట్ కాల వేరే కమ్యూనిటీస్కి వేరే వర్గంగా వాళ్ళకి అంటాం కదా, వాళ్ళు గొడవ పెడితే కుదరదు, ఇది హిందూ కమ్యూనిటీకి కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని ఖచ్చితంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ భారత్, ఇంకా అంటం మొదలెట్టలేదు, అలవాటు కాల మనం భారత్ అని డిక్లేర్ చేసినా కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పారు మనకి. సో ఫైనల్లీ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 84 అంటే 40 ఏళ్ళ 39 ఏళ్ళు. ఫ్యామిలీ కోర్టు యాక్టు 39 ఏళ్ల క్రితం వస్తే అందులో ఏడిఆర్కి సంబంధించినంత వరకు అత్యద్భుతమైన చట్టాలుంటే, సెక్షన్లు ఉంటే కౌన్సిలర్స్ని అపాయింట్ చేయాలి, ప్యానల్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయాలి, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ని అపాయింట్ చేయాలి అని అంటే ఈరోజు దాకా 39 సంవత్సరాలు జరిగింది, ఈరోజు దాకా ఏవీ లేవు. ఈ న్యాయ వ్యవస్థను ఏమనాలి, గవర్నమెంట్స్ని ఏమనాలి, లాయర్లను ఏమనాలి, అన్నీ కూడా అనుకోవాలిగా, లిటిగెంట్స్ని ఏమనుకోవాలి. ఈ కంక్లేవ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రామనారాయణ వాళ్ళతోటి ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ జడ్జీలకి, ఐఏఎస్ ఐపీలకి, మంత్రులకి, లాయర్లకి, ముఖ్యంగా వాళ్ళకే కావాలి. అప్పుడు ఓహో ఇవన్నీ ఉన్నాయా అని అనుకుంటూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో, సుభాష్ అగర్వాల్ అనే అతను ఒక 2-3 నెలల క్రితం నా కూతుర్ని చూపించట్లేదు అని అతను బోర్ని ఏడుస్తూ 5 సంవత్సరాలు తిరుగుతూ సరే అందరినీ బ్లేమ్ చేస్తూ ఫైనల్గా 26 పేజీల సూసైడ్ నోట్ రాసుకుని ఒక 12 నిమిషాల సెల్ఫీ తీసుకుంటూ ఆ సెల్ఫీలో సూసైడ్ చేసుకున్నాడు. అంత దౌర్భాగ్యం. యునెస్కో ఏముంది, డోంట్ సఫర్ యువర్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ యువర్ ఈగోస్ అన్నారు. పిల్లల్ని షీల్డ్స్ లాగా చేయకండి అని, ఈ కుటుంబ వ్యవస్థని నాశనం చేయకండి అని. ఇది కేవలం ఈ ఫ్యామిలీ కోర్ట్. నేను మళ్ళీ మొన్న ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఇంకా చేయలేదు ఫ్యామిలీ కౌన్సిలర్స్. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏడిఆర్ మెకానిజం అన్నది చాలా ఇంపార్టెంటు. అది ఒక్కటే ఈ సమాజాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. చట్టాలన్నీ ఉన్నాయి, ఇంకొక 100 సంవత్సరాలకి కావాల్సిన చట్టాలన్నీ ఉన్నాయి, రామరాజ్యం కావాల్సడానికి అవసరమైన చట్టాలన్నీ ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యం అంటే జస్టిస్ చంద్రచూడు ఆయన ఇటువంటి సమావేశాలను మాట్లాడుతూ ఆ మధ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంది, తారీఖ్ పే తారీఖ్ అంటే వాయిదా మీద వాయిదా అని.
అటువంటి పరిస్థితి రానివ్వకండి. మనం లోయర్ కోర్ట్స్ అంటారు, లోయర్ కోర్ట్స్ అనకండి, ట్రయల్ కోర్ట్స్ అనండి అని ఇలా ఈ కబుర్లన్నీ చెప్పాడు. బట్ ఈ చట్టాలని, ఈ ఏడిఆర్ మెకానిజాన్ని, కౌన్సిలర్స్ని, వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారో, ఎవరు అమలు చేస్తే ఈ శంఖారం, ఈ యుద్ధం పూర్తవుతుంది అని నా ఉద్దేశం. ఓకే, ఫైనల్గా ఒక చిన్న కోరిక, ఎందుకంటే ఈ అమ్మాయి ఇంకా లేవాలా. ఓకే సరే, ఫైనల్. ఓకే, నాకు ఒక చిన్న ఆశ, నమ్మకం. మొత్తం మన దేశం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు, ఒక ఏరియాని మొత్తం తప్పకుండా మార్చగలుగుతాం. ఈ రామనారాయణని చూస్తే, అంటే విజువల్లో డ్రోన్ విజువల్ చూస్తే రాముడు కనిపిస్తున్న వాడికి అయోధ్యాపురి డైరెక్ట్గా ఇక్కడే కనిపించినట్టే అనిపిస్తుంది నాకు మాత్రం అట్లా అనిపించింది. నిన్న ఏవీలో చెప్తూ వేద పాఠశాల ఉంది, నిత్యాన్నదానం ఉంది, అది ఉంది, అది ఉంటే విలువిద్య కూడా నేర్పిస్తున్నారని అన్నారు. అంటే యోధుల్ని ఆల్రెడీ తయారు చేస్తున్నట్టే లెక్క. అదే విలువిద్య విన్నాను. అది ఇదేంటి, అదే ఆర్చరీ క్లాసెస్ ఉన్నాయి అంటే యోధుల్ని కూడా మనం తయారు చేసుకుంటున్నట్టే లెక్క, ఇంకా భయం అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్. సో అందుచేత కనీసం ఈ విజయనగరం జిల్లా, ఆయన యతిరాజులు గారు అన్నట్టుగా ఈ రాష్ట్రంలోనూ, దుర్గాప్రసాద్ గారు ఈ 2 రాష్ట్రాల్లోనూ కాకుండా కనీసం మనం ఈ విజయనగరం జిల్లాని, దిస్ ఈజ్ పాజిబుల్. బార్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, యా, అదే బార్ ప్రెసిడెంట్ మీరే కదా. సో అడ్వకేట్ కమ్యూనిటీ అనుకుంటే ఏం లేదండి, కాదు, అదే అంటున్నా నేను చెప్పేది. అయితే మేము అనుకుంటే విజయనగరం జిల్లాని రామనారాయణ ఆధ్వర్యంలో, ఇదిగో ఈ అందరి న్యాయమూర్తుల సహకారంతో, సలహాతో, విజయరాఘవాచారి గారి లాంటి రామాయణం ఆధారంగా డిస్ప్యూట్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అని అంటే విజయనగరం అంతకంటే అద్భుతం ఉంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, అండ్ దిస్ ఈజ్ ఎ వార్, అండ్ ఐఎమ్ టెలింగ్ ఇట్ యూ. ఇంకొకటి ఇంకా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, సరే రిటైర్డ్ జడ్జెస్ రావటం ఒక ఎత్తు అయితే, సిట్టింగ్ జడ్జెస్ వచ్చి చెప్పటం, అది మీకు తెలుసు, అది ఎంత బలం ఇస్తుందో మనకి. సో వీళ్ళు మీ ద్వారా ఈ ప్రిన్సిపల్ పీడీజేకి ఇచ్చి వీళ్ళందరూ చేస్తాం. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ని మండలాలు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కోర్టు స్టేషన్స్ ఉంటాయి, ఏం లేదండి. మనకి న్యాయ వృత్తి ద్వారా నేను మీకు గ్యారంటీ, రాముడు ముక్తి కాదు భుక్తి కూడా ఇస్తాడు. మనం లీగల్ ప్రొఫెషన్ ద్వారా 1,00,000 సంపాదిస్తే, లీగల్ ప్రొఫెషన్ని అవాయిడ్ చేసి కేసులన్నీ పోతే 5 లక్షలు సంపాదించుకోవటం, ఏది పుణ్యం ద్వారా, భుక్తి ద్వారా. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇవ్వటానికి, రాముడి గురించి మాట్లాడటానికి, తర్వాత లేవలేదుగా మళ్ళీ చెప్పు, రాముడి గురించి తలుచుకోవటానికి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా చక్రధర్కి. ఎందుకంటే చక్రధర్ నాకు అంటే రామాయణం గురించి పెద్ద తెలియదు. గంధపు తోటలోకి వెడితే ఆ చెట్లు, ఆ వృక్షాలు, ఆకులు రాసుకుంటే కొంచెం ఏదో ఆ సెంటు తగులుతున్నాయి అన్నట్టుగా ఈ రామాయణపు వాసన నాకు అంటించిన చక్రధర్కి, అన్నిటికంటే మించి మా గౌరీ నిత్యకి అండ్ పెద్దలందరికీ, అండ్ నేను మీ ముందు నుంచి మాట్లాడటానికి నాకు ధైర్యం కల్పించిన ఆ శ్రీరామచంద్రుల వారికి నమస్కారం. జై శ్రీరామ్. సో డిఫరెంట్ యాక్ట్స్, వాటి న్యూయాన్సెస్ గురించి మనకి సుస్పష్టంగా చక్కగా వివరించిన శ్రీమాన్ సివిఎల్ నరసింహారావు గారిని, వారి సతీమణి శ్రీమతి సి అనురాధ గారు, అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్, వారిని కూడా సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమాన్ నారాయణం మురళీ గారిని, శ్రీమాన్ సివిఆర్ గారిని, చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని, ఆనరబుల్ జస్టిస్ శ్రీమాన్ యతిరాజుల గారిని, శ్రీమాన్ దుర్గాప్రసాద్ రావు గారిని కూడా వేదికను అలంకరించి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
Shri Ram Jai Ram Jai Jai Ram. 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 అండ్ ఈ కాంక్లేవ్ కి మనకి చాలా లా స్టూడెంట్స్ నుంచి కూడా ఎన్నో పేపర్స్ వచ్చాయి. వీటన్నింటినీ కూడా ఆన్లైన్ కేటగిరీలో మనం వెరిఫికేషన్ చేయడం జరిగింది. సో అందులో మనకి ఒక బెస్ట్ విన్నర్ ఉన్నారు.